సాధారణంగా కూరల్లో కరివేపాకు కనిపిస్తే ఏం చేస్తాం? ఏరి పారేస్తాం. కానీ అదే కరివేపాకును పచ్చి కొబ్బరితో కలిపి ఇలా పచ్చడిలా చేస్తే మాత్రం ప్లేట్లు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. చాలా రుచిగా ఉండే ఈ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా కంటి చూపుకు, జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇది అన్నంతో పాటు ఇడ్లీలు, దోశలు, పునుకులు, బజ్జీలకు కూడా మంచి కాంబినేషన్. హెల్దీ అండ్ టేస్టీ పచ్చడిని కేవలం 5 నిమిషాల్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, కరివేపాకు 2 కప్పులు, పచ్చిమిర్చి 10 నుండి 12, ఎండుమిర్చి 3-4, వెల్లుల్లి రెబ్బలు 6-8, చింతపండు చిన్న నిమ్మకాయ సైజులో, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, నూనె 4 లేదా 5 టేబుల్ స్పూన్లు. కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానం: కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చడి తయారు చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించాలి. ఇవి కాస్త వేగి రంగు మారిన తర్వాత కరివేపాకు కూడా వేసి రెండింటిని బాగా ఫ్రై చెయ్యాలి. కరివేపాకు నూనెలో బాగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో 3 టీ స్పూన్ల నూనె పోసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, రాళ్ల ఉప్పు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఈ మిశ్రమాన్ని మనం సిద్ధం చేసుకున్న తాలింపులో వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ.